హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ది లాన్సెట్ నివేదికగా అంశం జన్మలే కాదు మరు జన్మలిచ్చేది అమ్మలే అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తాను. వినండి. జన్మలే కాదు మరు జన్మలిచ్చేది అమ్మలే. ఇక వినండి. మరు జన్మనిచ్చేది అమ్మే. అవయవ దాతల్లో 80% పైగా మహిళలే. ఆర్గాన్ ఫెయిల్యూర్ బాధితుల్లో పురుషులు స్త్రీలు దాదాపు సమానమే. అవయవాలను పొందటంలో మాత్రం స్త్రీలు వెనకే. ప్రఖ్యాత వైద్య పత్రిక ది లాన్సెట్లో తాజాగా ప్రచురితమైన ఈ వివరాలను మనం పరిశీలిస్తే మనకు అర్థమయ్యే అంశం. అమ్మ ప్రేమను కొలవలేం, వెలకట్టలేం. పురిటి నొప్పులు భరించి పిల్లలకు జన్మనివ్వటంతో పాటు కంటికి రెప్పలా పెంచి పెద్ద చేసే ఆమె రుణాన్ని, అమ్మ రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేం. జీవితంలో ఏ దశలో ఏ అవసరం వచ్చినా మొదట గుర్తొచ్చేది అమ్మే. మరు జన్మనిచ్చే అవయవ దానంలోనూ అమ్మదే అగ్రస్థానమని వైద్య నివేదికలు చెబుతున్నాయి. అవయవ వైఫల్య బాధితుల్లో స్త్రీ పురుషులు సమానంగానే ఉంటున్నా దాతల్లో 80% మంది అతివలేనట. అందులోనూ ముందుంది అమ్మే, తర్వాత భార్య, అక్క, చెల్లెళ్ళు ఉన్నారని ఆ అధ్యయన సారాంశం. భారత్లో అవయవ వైఫల్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. 2040 నాటికి వార్షిక అవయవ మార్పిడి అవసరాలు 4,63,000కు పెరుగుతాయని తాజా అధ్యయనం ఆందోళన వెలిబుచ్చింది. అయితే ఇందులో మహిళలకు సంబంధించి ఒక ఆసక్తికర అంశం వెల్లడైంది. అవయవ వైఫల్య బాధితుల్లో పురుషులు మహిళలు దాదాపుగా సమానంగానే ఉంటున్నా దాతల్లో మాత్రం అతివలే 80% పైగా ఉండటం గమనార్హం. ఇదే సమయంలో అవయవ మార్పిడి పొందుతున్న స్త్రీల సంఖ్య మాత్రం తక్కువగా ఉండటం మరో కీలక అంశంగా గుర్తించారు. 2021 గణాంకాల ప్రకారం మొత్తం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కేసుల్లో కిడ్నీలు పొందిన వారిలో 36.8%, కాలేయం పొందిన వారిలో 30.4%, ఊపిరితిత్తులు మార్పిడి 47.2%, గుండె మార్పిడి పొందిన వారిలో 23.5% మాత్రమే మహిళలు ఉన్నారు. ఢిల్లీ, మహారాష్ట్రకు చెందిన మూత్రపిండాల వైద్య నిపుణులు డాక్టర్ హరిశంకర్ మేశ్రామ్ ఆయన చెప్పినట్లుగా సంస్కృతి చౌహాన్, అలాగనే డాక్టర్ సౌరభ్ పూరి, డాక్టర్ మనీష్ బల్వానీ, డాక్టర్ వివేక్ కుటే తదితరులు వారంతా కలిసి నిర్వహించిన ఈ పరిశోధనలో భారత్లో అవయవాల దానాల కొరత, భౌగోళిక అసమానతలు, లింగ వివక్ష, రాబోయే రోజుల్లో ఎదురయ్యే తీవ్ర ముప్పును గణాంకాలతో సహా బయటపెట్టారు వారు. ఈ అధ్యయన పత్రం ది లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియా అనే జర్నల్లో తాజాగా ప్రచురితమైంది. ఇది ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అవయవ మార్పిడి పూర్తి చేస్తున్న దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో ఉంది. అవయవ మార్పిడిలో దేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. అత్యధిక విద్యావంతులున్న అభివృద్ధి చెందిన దేశాల్లో కిడ్నీల డిమాండ్ ఎక్కువగా ఉంటే
భారతదేశంలో మాత్రం ప్రాణాంతక సిరోసిస్, ఫ్యాటీ లివర్ వ్యాధుల కారణంగా కాలేయ మార్పిడి డిమాండ్ క్రమేణా పెరుగుతుంది భారతదేశంలో. ఇదండి, జన్మలే కాదు మరు జన్మలు ఇచ్చేది అమ్మలే అనేటువంటి ఈ నివేదికాంశం ది లాన్సెట్ సౌజన్యంతో మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.